మొట్టమొదటిగా ఆ పరమాత్మకు, ఆ పరమాత్మ చైతన్యానికి, నా తల్లిదండ్రులకు, గురువులకు, విద్య నేర్పించిన ఎంతో మంది గురువులకు, హాస్టల్ మాస్టర్స్‌కి, డివైన్ మాస్టర్స్‌కి, ఈ క్లాస్‌కు విచ్చేసిన భగవంతులందరికీ గూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము పౌర్ణమి రోజు. హ్మ్. ఎక్కువ ఎనర్జీ ఈ పౌర్ణమి 3 రోజుల్లో గూడా ఉంటుంది. కాబట్టి ఓంకారం చేద్దాము. ఓం. 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 ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. ఈరోజు నిన్న మాట్లాడుకున్నాం. అంటే మనము ఫిజికల్ ఎఫెక్ట్స్‌తో జన్మలు పొందుతూ ఉంటాం. ఎందుకు? భౌతిక జీవనం కోసమే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అనేక చోట్ల పుడుతూ ఉంటామనమాట. మన యొక్క కోరికల ద్వారా. అదే ఇలాగ ఒక 50 100 150 200 జన్మలో మనము గడిపామనుకో కోరికలతో, అప్పుడు ఇంకా ఆ మనిషి ఎలా ఉంటుందంటే, నేనే ముందుగా అందరికంటే నేను భోంచేయాలి. ఫస్టు ఆహారం నేనే తినేయాలి. ప్రెజెంటేషన్ నాకే రావాలి. వ్యాపారం నాకే చక్కగా జరగాలి. నేనే అందరిలో గొప్పగా ఉండాలి. అనేటువంటి కోరిక అంటే నాకే గుర్తింపుండాలి. నాకే ప్రణమిల్లాలి. నేనే గొప్ప అనేటువంటి ఇదిగా మనిషి జన్మిస్తాడంట. నేను అందరిలో ప్రప్రథముడిగా ఉండాలి అనేటువంటి కోరికతో ఉంటాడంట. నా తర్వాతే అందరూ ఉండాలి. అందరూ నా కాళ్ళకే మొక్కాలి అనేటువంటి అధికార వాంఛలొస్తాయంట. ఒక 100 జన్మలో ఇలా ఉంది. దీనినే మనము రజోగుణము అంటారంట. 100 జన్మలో ఇలా దాటిన తర్వాత రజోగుణంలోకి అవి ఇన్నే అని చెప్పలేం. వాని కోరిక ఎన్ని కొంతమంది తొందరగా దాన్ని వదిలేసుకుంటారు. కొంతమంది మాని గూడా మళ్ళీ దాని వైపెళ్తూ ఉంటారు. శాకాహారులయ్యి గూడా ఎన్నో రోజులు గడిపిన వాళ్ళు గూడా మళ్ళీ జిక్వ చాపల్యాన్ని చంపుకోలేక మళ్ళీ అందులేకొచ్చిన వాళ్ళున్నారు. అట్లా ఆ విధంగా 100 జన్మలే ఇన్ని జన్మలని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుందన్నమాట. అందుకే పిరమిడ్ మాస్టర్లందరూ దీన్ని బాగా చక్కగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు ఎవరు పత్రిజీ సార్. ఒక 100 జన్మల్లో తమో గుణంలో ఉంటాము. రజోగుణంలో 100 జన్మలో, 200 జన్మలో చెప్పాడు. తర్వాత తమో గుణంలో ఉంటారు. మరొక 100 జన్మల్లో రజోగుణంగా ఉంటాం. అంటే ఇక్కడ ఎలా ఉంటామంటే రజోగుణం అంటే కోరికలు. కోరికలతోనే ఉంటాడతను. కావాలి, కావాలి, కావాలి. ఇతరులు ఏదన్నా ఇస్తే ఇస్తాడు. లేదంటే లేదు. ఇంకా తమోగుణం వాడు నువ్వు మంచి చేస్తే నేను మంచి జేస్తా. నువ్వు చెడు జేస్తే నేను చెడు జేస్తా. నువ్విస్తే ఇస్తా. నువ్వీకుంటే నేనివ్వను. పిల్లవాడు స్కూల్లో రిపబ్లిక్ డే అప్పుడు గ్రీటింగ్సు, చాక్లెట్సు పంచుకుంటూ ఉంటారు గదా! అప్పుడెలా ఉంటుందంటే వాళ్ళ మనస్తత్వము, చాక్లెట్ ఇస్తే ఇస్తా. గ్రీటింగ్ ఇస్తే ఇస్తా అనే ఆ పిల్లవాని మనస్తత్వంగా ఉంటారనమాట. 100 జన్మలనేది ఊరికే ఇక్కడ సింబాలిక్‌గా చెప్తున్నాడు. సపోజ్, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఎక్కువ గావచ్చు, తక్కువ గావచ్చు. వాళ్ళ యొక్క సోల్ యొక్క పరిణతిని బట్టి ఉంటుంది. అయితే ఇది ఎక్కడా ప్రత్యేకంగా ఉండదు. ఏ ఒక్క పుస్తకాల్లోనూ ఎక్కడా ఉండదు. ధ్యానం మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లు
గొప్ప గొప్ప హాస్టల్ మాస్టర్సు వాళ్ళు ధ్యానం ద్వారా పొందిన సందేశాన్ని మనకిక్కడ ఇచ్చారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గుణంతో కొన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏ గుణానికి కేటాయించాడన్నది ఆత్మ యొక్క ఇచ్ఛా, స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కామ అంటే ఏమి? కోరికలు. నాకవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అనేటువంటి ఆ కామాన్ని జయించాలంటే ఎన్నో జన్మలు పడుతుందంట. ఇంగ క్రోధానికి కారణమేంది? కామమే. అన్ని అనర్థములకు అదే మూలము. కామం. ఏ అంటే కోరిక కోరుకుంటామో, ఆ కోరిక పెరిగి, పెరిగి పెద్దదయ్యి క్రోధంగా మారుతుంది. ఆ విధంగా ఆ యొక్క మళ్ళీ ఆ క్రోధము జయించాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. ఆ తర్వాత కామ, క్రోధ, లోభము వీడు వినలా. మంచిగా చెప్పాను. కొట్టి చెప్పాను. ఇంగా ఇలా వీని మంచి నేను కోరుకుంటేమి, కోరుకోకుంటేమి. వీనికి చెప్తేనేమి, నేను చేయకపోతేనేమి. లోభం, మోహము ఇవన్నీ గూడా దాటాల్సి ఉంటుందంట. ఎన్నో జన్మలు పడుతుందంట. కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యాలనేటివన్నీ గూడా. అందులో ఎన్ని జన్మలు ఏ గుణాన్ని కేటాయించాడన్నది ఆత్మ యొక్క ఇచ్ఛా స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తమోగుణము, రజోగుణము ఎప్పుడైతే అప్పుడు సాత్వికమైన గుణం అంటే నేనేం చెయ్యాలి? ప్రపంచం కోసము, విశ్వ మానవాళి కోసము, ఈ జగత్తు కోసము నేనేం చెయ్యాలి? నేనెందుకు వచ్చానో, నా జన్మ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటి? నా జీవిత ధ్యేయం ఏంటి? అనేది తెలుసుకుంటాడు. జీవితంలో ఎలా జీవించాలి? మనిషి ఎలా జీవించాలి? ఆనందంగా జీవించాలి. ఎక్కడ ఉంది ఆనందము? సంపాదనలో ఉందా? కుటుంబంలో ఉందా? కుటుంబంలో ఇప్పుడు బాగున్నాం. సాయంత్రానికి ఏ మాట ద్వారా గొడవ వస్తుందో, ఏ వస్తువు ద్వారా గొడవ వస్తుందో, ఎలా వస్తుందో తెలీదు. మాట్లాడితే నువ్విలా అన్నావు. మనం వాళ్ళకి మంచి మాట్లాడినా గూడా, వాళ్ళ మేలు కోరి మాట్లాడినా గూడా చెడవుతా ఉంది. ఏ వస్తువు ద్వారా గొడవ వస్తుందో తెలీదు మనకి. ఆ విధంగా ఎక్కడ ఉంది ఆనందము? ఆత్మానందమే ఆనందము. ధ్యానం ద్వారా పొందే ఆనందమే ఆనందమనమాట. అందుకే ఆలోచించడం ప్రారంభిస్తాడు. సంపాదనతో ఆనందం అనుకున్నాడు. సంపాదనతో ఆనందం లేదు. ఒకతను సంపాదిస్తున్నాడు నిరంతరము. నేను బిల్డింగ్ కట్టుకున్నాడు. నేను 2 బిల్డింగులు కట్టాలనుకున్నాడు. నిద్ర, ఆహారాలు మానేశాడు. సమయానికి తిండి తీసుకోవట్లేదు. నిద్రపోవటం లేదు. కష్టపడుతూ, కష్టపడుతూ అతను సంపాదించడం మొదలుపెట్టాడు. 2 బిల్డింగులు కట్టాడు. తృప్తి తీరలేదు. ఇంకా 4 బిల్డింగులు సంపాదించా. ఎందుకంటే నా తరాలున్నారు గదా! నా కొడుకులున్నారు. నా మనవళ్ళున్నారు. నా కొడుకు సంపాదించకపోతే నా మనవనికి గతి ఏమి? మరి నా మనవనికి గూడా నేను సంపాదించాలి గదా! సంపాదించావు. పట్టు పరుపులు, బంగారు వాకి తలుపులు అన్నీ సంపాదిచ్చావు. ఇంట్లో బాగా లక్షణంగా ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు సముదాయాన్నన్నీ సంపాదిచ్చావు. కానీ పడుకుంటే ఒళ్ళంతా ఊనమైపోయింది. మోకాళ్ళు నొప్పులు, ఆయాసము, తిందామంటే షుగరు, తీపి తిందామంటే కారం తిందామంటే బీపీ. ఇంకా చిన్నగా ఆత్మ లేసి బయటకొచ్చిందంట. బాయ్ టాటా. అయ్యో! నువ్వెళ్ళిపోతే ఈ ఆస్తులన్నీ, ఈ కుటుంబము ఇవన్నీ నేనేం చెయ్యను? ఈ ఇల్లు నీ కోసమే గదా కట్టాను. నీ ఇల్లేదో నువ్వు తెలుసుకో. నీ ఇల్లేది? దేహమే దేవాలయం. నీ ఇల్లిది. ఇది చక్కగా ఉండేలా చూసుకో.
ఇవన్నీ శాశ్వతం కాదు. ఏమయ్యా! ఒకరోజు నిద్రపోనిచ్చావా? ఉద్యోగమని, ఓవర్ డ్యూటీ అని లెక్కలు వేసుకుంటూ నిద్రపోనివ్వలేదు. సరైన తిండి పెట్టావా? లేదు. పని. ఏమైతుందో? సమయానికి తిండి లేదు, రెస్ట్ లేదు, నిద్ర లేదు. అందుకే ఇలా చేసి ఆయాసపడిపోయి శరీరము శిథిలావస్థకొచ్చేసింది. నిద్రపోదామంటే నిద్రొస్తాందా? ఒళ్ళంతా నొప్పులు. పోనీ తినడానికుందా? ఈ దేహంలో నేనెలా ఉండాలి అని ఆత్మ అడుగుతుందంట జీవున్ని. మరి కరెక్టే గదా! ఆ విధంగా మనం ఎక్కడ ఆనందము? నాలో నేను స్థిమితంగా ఉండగలగాలి. నిద్రపోగలగాలి. ఏదైనా తిని ఆనందం అనేది అలా అన్నమాట. ఎందుకంటే సంపాదన తిండి కోసమే, ఇంటి కోసమే అనుకుంటున్నాడు. కానీ తను తినట్లేదు. ఇంట్లో వాళ్ళకి సుఖమైన జీవితము అందించట్లేదు. ఇంకెక్కడ ఆనందము? కాబట్టి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఎన్నో నష్టాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కష్టాలు అనుభవిస్తున్నాడు, నష్టాలు అనుభవిస్తున్నాడు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకు? జ్ఞానం లేక. ఎలా జీవించాలో తెలియక, అలా అనుభవించి ఎప్పుడైతే తెలుసుకున్నవాడే ఎన్నో జన్మలో కష్టాల పరంపర దాటుకొని ఏది శాశ్వతం కాదు. వద్దయ్యా నాకు డబ్బు. నాకీ సంసార జీవితం వద్దు. నిరంతరము ఇందులో జనన మరణమే గదా! పొద్దున పుట్టినప్పటి నుంచి సాయంత్రం వరకు పొద్దున్నే ఏం చేయాలి? ఎలా చింత మధ్యాహ్నం, రాత్రి ఇలా చేసి విసుగొచ్చింది. కాబట్టి ఇంకేమి నేనేదో చెయ్యాలి అనే విధంగా ఎప్పుడైతే విరక్తి కలుగుతుందో అందుకే తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికిని మేడం సౌండ్ రావట్లేదు. కనయం కొద్దిగా సౌండ్ రావట్లేదు సరిగ్గా. ఫుల్లే పెట్టాను మేడం సౌండ్. అంతే ఉంది. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిస్తే ఇదంతా కల వంటిది. ఇప్పుడు సినిమాలో గనక చూస్తాం మనం. అక్కడ బొమ్మలన్నీ ఏడ్చటము, బాధపడటము అవన్నీ. చూసేవాళ్ళు చాలా మంది ఏమంటాము? అరే! ఏం నీకు పిచ్చా ఏమన్నా? నాటకం అది. సినిమా అని అంటున్నాం. మరి అలాగే ఒక రణరంగంలో ఒక స్టేజ్ పైన నాటకం ఆడుతుంటే 'సత్యహరిశ్చంద్రలో' ఆమె బాధపడుతుంటే మనం అక్కడ అంటాం. ఇదంతా నాటకం గదా! తెలీదా? మరి ఈ శరీరాన్ని వస్త్రాలన్నీ అలంకరించుకొని వచ్చింది ఆత్మ. ఈ భూమి మీదకు మనం గూడా ఒక నాటకం ఆడడానికి వచ్చాం. ఈ భూమి మీదకి ముందే ఆల్రెడీ సిద్ధమైపోయినాయి. కొంతమంది కలలో వస్తుంటాయి. పలాని కుటుంబంలో నేను పలాని ఇంటికి వెళ్తానన్నట్టు ఆ ఇల్లు అవన్నీ రావటము. నాకీ కల వచ్చిందండి. యాస్ ఇట్ ఈస్‌గా అలానే జరిగింది. ఒక బిల్డింగ్ వచ్చింది. అదే ఇంటికే వెళ్ళాము. జాబ్ వస్తాదని కల వచ్చింది. జాబ్ వచ్చింది. ఇవన్నీ ఏంటివి? ఆల్రెడీ మన సోల్ మనకి చూపిస్తా ఉంది. ముందుగా ఇది జరగబోతా ఉంది. మరి సోల్‌కెలా తెలుసు? అదంతా ఆకాశిక్ రికార్డ్. అదంతా ముందుగా ఏదైతే మనము రికార్డ్ చేసుకొనొచ్చామో, పనులన్నీ పురమాయించుకొని వచ్చామో అలానే జరుగుతాంది. ఏది మారదు మన లైఫ్‌లో. నాటకంలో ఒక సీన్ నచ్చలా. మారుస్తామా? మార్చలేం. కాబట్టి అక్కడేమనుకుంటాం, ఓస్ ఇంతే గదా! నాటకం ఆడేవాడు నిజంగా బాధపడతాడా వాడు? నిజంగా ఏడుస్తాడు? ఏడ్చడు. యాక్టింగ్ జేస్తాడు. సీన్ అయిపోతానే ఎంచక్కా హాయిగా ఎంతో ఇంతవరకు ఏడుస్తూ ఉంటివి గదమ్మా! నాటకంలో ఇంత ఇదిగా. అయ్యో! నాటకమండి అది. ఆ నాటకంలో అలా నటించాను అంతే.
ఆ విధంగా మనం కూడా ఇక్కడ నటించడానికి వచ్చిన వాళ్ళము. ఈ సత్యం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే మోక్షము. ఇదంతా నటన. ఆ కొంతకాలం మనముండి అక్కడ ఏవేవి పనులు చేయాలో మెయిన్ ఏంటి? నా అత్త దగ్గర ఏదో నేర్చుకోవాల్సిన గుణం ఉంది. ఆ గుణం నేర్చుకోవాలి. నా భర్త దగ్గర నేర్చుకోవాల్సిన గుణం ఉంది. ఒకరి దగ్గర త్యాగం నేర్చుకోవాలి. ఒకరి దగ్గర కష్టపడే గుణం నేర్చుకోవాలి. ఒకరి దగ్గర ఇచ్చే గుణం నేర్చుకోవాలి. ఒకరి దగ్గర దానం నేర్చుకోవాలి. ఒకరి దగ్గర సత్యం నేర్చుకోవాలి. ఒకరి దగ్గర గురువుగా మనము ఈ విధంగా అన్నీ నేర్చుకుంటూ రావాలన్నమాట. అందుకే వాళ్ళ దగ్గర మనం ఉన్నామంటే, మన దగ్గర లేని గుణం వాళ్ళ దగ్గర ఏదో ఉంది. వాళ్ళ దగ్గర ఉంది. అందుకే మనం అక్కడ నేర్చుకుంటూ ఉంటాము. ఇలా అనుభవించి, అనుభవించి సాత్విక గుణ పరంపరలోకి వచ్చిన తర్వాత ఇక బాధలు అనుభవించకూడదంటే నేనేం చెయ్యాలి? ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం. మా అత్త రూపంలో నేను తెచ్చుకోవాలి. ఎందుకంటే నాకు సహనం రావాలి. సహనం రావాలంటే అత్త ఏం చేయాలి? ప్రతిదీ తిడుతూ ఉంటుంది. "నువ్వలా చెయి, నువ్విలా చెయి, నువ్విలా ఉండు, నువ్వలా ఉండు." కొంతకాలము అలా పెనుగులాడి, పెనుగులాడి లాస్ట్‌కు ఏమన్నా అనుకోనీలే సహనానికొచ్చేసింది. మళ్ళా లాస్ట్‌కు అత్త అరవడం మానేసింది. ఒక కోడలెప్పుడూ ఇలా చేస్తూ ఉంటే తిడుతూ ఉండేదంట అత్త. వాళ్ళ పిరమిడ్ మాస్టర్ ఏం చెప్పాడు? ఎప్పుడన్నా తిట్టని, తిట్టేటప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి. అత్త నువ్వు ఇలా వినవు, ఇలా చేస్తావు, ఇలా ఇక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, నీకు భయం లేదు అని తిడుతూ ఉంటే, తిట్టేటప్పుడు ధ్యానానికి కూర్చునేదాన్ని. అలా ఒక 2 నెలలు జరిగిన తర్వాత ఆమె కోసం ఇంకొక ఫ్రెండొచ్చింది. "అమ్మా! మీ కోడలుందా?" అంటే అప్పుడు "పక్కకు రా, పక్కకు రా." "ఏమి? మా కోడలు ధ్యానంలో ఉంది. మీరు దయచేసి ఒక గంట తర్వాతొస్తారా?" చూడండి మార్పు. ఆమె ఎప్పుడైతే చేయాల్సింది చెయ్యాలి. సహనం కోసము సహనం తెచ్చుకుంది. ధ్యానంలోకొచ్చింది. ధ్యానంలో కూర్చుంది. పిరమిడ్ మాస్టర్‌కి ఆమె జబ్బేమి? మా అత్తతో నాకు పోరు. మరి ఆమె సపోర్ట్‌గా అయ్యి అత్తా, కోడలిద్దరూ ఎంచక్కా ధ్యానం చేస్తున్నారంట. మరి సహనం రావాలనేటువంటి ఇది ఉంది కాబట్టి ఆమెని గురువుగా తెచ్చుకుంది. మన చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా గూడా మనకి పాజిటివ్‌ని అందించడానికే ఆ నెగెటివ్ ఎనర్జీ ఉంది. కాబట్టి మనం అదేందో అక్కడ ఏమి నేర్చుకోవాలి? వాళ్ళు చెప్పింది వినట్లేదా? మనం చెప్పింది వినకపోతే, వాళ్ళు చెప్పింది మనం చెప్పేది వాళ్ళెలా వింటారు? వాళ్ళు చెప్పేది గూడా మనము వినాలి. అది మంచో, చెడో తర్వాత వదిలేద్దాం. కానీ అక్కడ 10 నిమిషాలు పిల్లవాడుండేనమ్మా కూతురు. చిన్న పాప. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాప. ఇంకా ఎందుకంటే పిల్లలతో ఆడుకునేకి టౌన్‌లో ఎక్కడికి పోవడానికి ఉండదు గదా! ఏడుస్తూ ఉండేది. అందరికి అప్పుడు నేను కొంతసేపు చెస్ ఆడేవాళ్ళము. మళ్ళీ కొంతసేపు అలా ఏదో గేమ్స్ ఆడేవాళ్ళము. తర్వాత క్యారమ్ బోర్డు. తర్వాత టీచర్ ఆట ఆడదాం నాన్న. నువ్వు టీచరు, నేను స్టూడెంటు. నేను టీచరు, నువ్వు స్టూడెంటు. నువ్వు చెప్పింది నేను వినాలి. నేను చెప్పింది నువ్వు వినాలి. స్కూల్లో చెప్తారు గదా! అలా అలవాటు చేశాను. సరే మా అమ్మాయి ఫస్ట్ నేను చెప్తా. మళ్ళా నువ్వు. నేను చెప్పింది నువ్వు పలకాలి. నువ్వు చెప్పింది నేను పలుకుతా. నేను చెప్పేటప్పుడేమో తను పలికేది. మళ్ళీ ఆమె చెప్పేటప్పుడు ఏ పలుకు, డి పలుకు. ఆ తప్పే గానిలే నేను ఎందుకంటే ఆమె చెప్పేటప్పుడు నేను చెప్పలేదనుకో మా పాప నా మాట వినదు. మా మేడం చెప్తుంది. చెప్పిద్ది నేను కూర్చుంటాలే. అలా కూర్చున్నాను. విన్నాను. నేను చెప్పేది తను వినాలి గదా! తను చెప్పేది నేను వినకుండుంటే. మరి అలా నేను చెప్పి సెవెంత్ క్లాస్ వరకు
అమ్మాయికి కొంచెం ఎలా చెప్పాలో వాళ్ళ స్టేజ్‌లోకి వెళ్ళి, వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళాలి. ఈరోజు ఏమైంది? నీట్‌లో ర్యాంకొచ్చి ఎంబీబీఎస్ సీటొచ్చి చదువుతోంది. ఇది గొప్ప అని నేను చెప్పట్లేదు. కాబట్టి మన దగ్గరున్న జ్ఞానం లేని వాళ్ళంతా వాళ్ళేం చెప్పినా రైటే. నువ్వు చెప్పేది కరెక్టే. మనం చెప్పేది వాళ్ళు వినాలంటే, వాళ్ళు చెప్పేది గూడా మనము వినాలి. మన ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, నేనే గొప్ప, నేనే బాగా చెప్తానంటే ఎవరు వింటారు? నీ గొప్ప నీ దగ్గరే పెట్టుకోమ్మా. నువ్వే చెప్పుకో, నువ్వే ఇని ఎళ్ళిపోతారు. కాబట్టి మనం కూడా వాళ్ళు చెప్పేది అందులో ఏం లేకపోయినా యాక్టింగ్ చేయాలి. మా అమ్మాయి దగ్గర నేను యాక్టింగ్ ఎలా చేశాను, అలా మనం కూడా యాక్టింగ్ చేయాలి వాళ్ళ దగ్గర. నిజమే రండి. మీరు క్లాస్ చెప్పుదురు. మీరు పాటలు పాడుదురు. మీ దగ్గర ఏ కళ ఉందో అది పరిచయం చేస్తురు. పిరమిడ్ సెంటర్‌కి రావచ్చు గదా! మీ దగ్గర ఉన్న కళ మా వాళ్ళకి అందించొచ్చు గదా! ధ్యానం చెప్పొచ్చు గదా! పాట చెప్పొచ్చు గదా! మాతో పాటు ధ్యానం చేయొచ్చు గదా! వాడు మనకంటూ గొప్పవాడు గావచ్చు, తక్కువవాడు గావచ్చు. కానీ వాడందులో వస్తే నిజమే నేనిక్కడ రావటం నా అదృష్టము. నేను వీళ్ళకి చెప్పాలనొచ్చాను. కానీ నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అనేది వానికి అర్థమవుతుంది గదా! ఆ విధంగా అన్నమాట. అందుకే ఇక బాధలు అనుభవించకూడదనుకునేవాడు అంటే నేనేం చెయ్యాలి అన్న జ్ఞానం మెల్లగా అంకురిస్తుంది. పాత్రలో ఖాళీ ఉంటే అందులో పదార్థాన్ని నింపుతాం. పాత్ర ఖాళీగా లేనప్పుడు మన దృష్టంతా ఎలా ఉంది? మన దృష్టంతా బాహ్య ప్రపంచం మీద ఉంది. సంపాదన, డబ్బు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఎలా అవి ఖాళీ అవ్వాలి. విరక్తి కలగాలి. ఆ విరక్తి కలగడానికి అలారాలొస్తాయి. డబ్బు సమస్యలో, ఇంట్లో సమస్యలో ఇవన్నీ వచ్చాయంటే, స్వామి ఈ సంసార జీవితము సాగించి విసుగవుతా ఉంది. కాబట్టి నేను చెయ్యాలి. నేనేదో ఒకటి చెయ్యాలి ఈ ప్రపంచంలో అన్నట్టుగా అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రతి మనిషి యోగ పరంపర. యోగ పరంపర అంటే ఆ యొక్క మనం కూడా ఆత్మకు కనెక్ట్ అయ్యి, నేను పరమాత్మ నుంచి ఎందుకంటే వచ్చిన చైతన్యాన్ని నేనేదో చెయ్యాలి. అందుకే కొంతమందికి పాదాల సమస్యలు, నీరెక్కటము, గైనిక్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇవన్నీ వస్తున్నాయంటే నీరంటే ఏమి? ఆకాశం నుంచి జలం స్రవించి మళ్ళీ మేఘాలుగా మారి ఆకాశానికి వెళ్తుంది. అలాగే మనం పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. మన యొక్క ప్రయాణం గూడా పరమాత్మ చెంతకు చేరుకోవాలి. అప్పుడే నేను ఎవరు అనేది తెలుసుకోవాలి. నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? భావావేశాలకు లోనైపోయాం. ఎందుకు? వీళ్ళిలా చేశారు, వీళ్ళిలా అన్నారు, ఇది తప్పంటున్నారు, ఇది రాంగ్ అంటున్నారు. మదన పడుతూ ఉండడం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. కిడ్నీ దెబ్బతింటుంది. పెరాలిసిస్ వస్తుంది. పాదాలు షుగరొచ్చి పాదాలు షుగరొచ్చిన వాళ్ళకి గూడా నైట్ నిద్ర రాదు. ఎక్కువగా యూరిన్ వెళ్తుంటారు. రాత్రి, పగలు. రోగి, భోగి, యోగి తెలుసుకోవాలి. ఎందుకంటే రాత్రి, పగలు. ఒక జ్ఞాని పగలు రాత్రిగా, రాత్రి పగలుగా జీవిస్తాడు. పగలంటేమి ఈ బాహ్య ప్రపంచంలో ఇదంతా గూడా చీకటిగా భావిస్తాడు. రాత్రంటే ఏమి ఎక్కువగా డిస్టర్బెన్స్ లేనటువంటి సమయం. పుస్తకాలు చదవచ్చు. నేను కూడా ప్రతిదానికి సమస్యే, గొడవే ఇలా నిద్రరాని సమయంలో నేను మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఇల్లు శుభ్రం జేసేదో, ఇంకా ఏదో అలా పనులన్నీ కొన్ని చేసేదాన్ని. ఇల్లు శుద్ధి జేసేదో, నిద్ర రాకుండా ఏంది ఇలా అని ఇంట్లో గొడవ జరుగుతుండేది. అప్పుడేం జేసేది నేను, పుస్తకాలు తీసుకొని చదువుతుండేదాన్ననమాట. అలా చదవటం వల్ల నిద్ర రాలా. ఎందుకొచ్చింది ఆ సమస్య?
అవనేది నన్ను పురోగమనానికి దారితీసింది. భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, గురుచరిత్ర చదివాను. నైట్ నిద్ర రాని రాత్రుల్లో మళ్ళా ఆ తర్వాత ధ్యానం పరిచయమైంది. కూర్చొని సౌండ్ పెట్టుకొని ధ్యానం చేస్తే అరుస్తూ ఉంటే, ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ధ్యానం చేసేదాన్ని. పడుకొని గూడా శవాసనంతో గూడా నైట్ అంతా గూడా అలా ధ్యానం చేస్తూ ఉండేది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ సౌండ్ వింటూ అలా చేస్తూ ఉండేదాన్ని. మరి మనకు ఆ సమస్యలనేటివి వాళ్ళంతా భగవంతులే గదా! మన పురోగమనానికి పంపించారు గదా! ఆ విధంగా అన్నమాట. కనుక మనం ఇప్పుడు యోగ పరంపర గురించి తెలుసుకుంటున్నాం. విశేషంగా యోగ పరంపర రాకముందు కర్మ పరంపరలో ఉన్నాం మనం. మన పద్ధతులు. మరి భోగాలాలనత కొన్ని జన్మలు భోగాలు జీవించడం అంటే తిని బాగా జీవించాలనుకోవటము, పేరు ప్రతిష్టలతో కొంతకాలము, కీర్తితో కొంతకాలము, ఈ విధంగా జన్మలు, అధికార లాలసత, మరికొన్ని జన్మలైపోయిన తర్వాత సత్యలాలస. అప్పుడేమైంది? ఇంతకీ ఇవన్నీ చేస్తున్నాము. మనిషి బాగా ఎంచక్కా తిని నిద్రపోతున్నాడు. పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. అయినా తృప్తి లేదు. ఇంకా ఏది? ఏది సత్యమైనది? ఏది శాశ్వతమైనది? ఏది చేస్తే నువ్వు చెయ్యి, మంచి పనులు చెయ్యి, చేసినంత కాలమే. ఆ తర్వాత నీకు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో చేసినారు. కానీ పేరు ప్రతిష్టలున్నాయా? లేవనమాట. గుళ్ళు కట్టిచ్చు, గోపురాలు కట్టిచ్చు, అన్నదానాలు చెయ్యి, ఏమన్నా చెయ్యి. ఆ కొంతకాలమే గుర్తుపెట్టుకుంటాడు. ఒక గాంధీజీ తాతలాగా, ఒక శ్రీరామచంద్రునిలాగా, ఒక కృష్ణునిలాగా, లోకానికి హితంగా, ఒక గురువుగా ఎప్పుడైతే అలా సత్యమైన పదార్థంగా ఎలా జీవిస్తారో, అలా ఉంటేనే అలాంటి వాళ్ళనే గుర్తుపెట్టుకుంటున్నాము. కాబట్టి అప్పుడు అర్థమైతుంది. ఏమి నేనేదో చెయ్యాలి, నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి అన్వేషణలో ఈ యోగ పరంపర మొదలవుతుంది. ఈ యోగ పరంపర సత్యం తెలుసుకోవాలంటే యోగం చెయ్యాలి. సత్యం అంటే ఏమి? శాశ్వతమైనది. ఎప్పటికీ ఉండేది. ఏది? మనం ఈరోజు సంపాదిచ్చాం. ఒకతను డబ్బు సంపాదిచ్చాడు. ఒకతను విద్య నేర్చుకున్నాడు. డబ్బు సంపాదిచ్చాడు. కొంతకాలానికి డబ్బు దొంగల పరమైపోయింది. విద్య ఉన్నవాడు రాజు దగ్గర మంత్రి అయ్యాడు. మరి విద్య గొప్పదా? డబ్బు గొప్పదా? విద్య అనేది అదే ప్రాపంచిక విద్య వేరే, ఆధ్యాత్మిక విద్య వేరే. ప్రాపంచిక విద్య మనం ఇక్కడ ఎలా సంపాదించాలి? ఏంటి? ఇంగ్లీషు, తెలుగు భాషలు ఇది వేరు. ఆధ్యాత్మిక విద్య మనం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాము? ఏ ఇంద్రియం ఏం పని చేస్తుంది? అందుకు ఏ పని చెయ్యాలి? ఆత్మను ఆశ్రయించాలా? శరీరాన్ని ఆశ్రయించాలా? అని తెలిసేది సత్యమైనది. అది తెలుసుకోవాలి. కనుక ఈ యోగ పరంపరను మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ యోగ పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలున్నాయి. కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞాన యోగమని, రాజయోగమని ఈ 4 రకాలుగా ఉన్నాయి. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కర్మయోగం అంటే ఎవరి యొక్క జన్మ గృహిణి గృహస్థ ధర్మం పాటించాలి. రాజు రాజస్థ ధర్మం పాటించాలి. ఒక ఉద్యోగి ఉద్యోగ ధర్మం పాటించాలి. ఎంచక్కా అతను సత్యం మాట్లాడుతూ, ఒకరిని హింసించకుండా, బాధ పెట్టకుండా, ఇతరుల ధనాన్ని ఆశించకుండా జీవిస్తే వాడు ఏ యోగము చేయకపోయినా వానికి మోక్షం కలుగుతుంది. భక్తి యోగము. భక్తి అంటే నేను ఈ క్లాస్ చెప్పాలి అనేటువంటి భక్తి ఉండాలి. పెద్దల పైన భక్తి ఉండాలి. గురువుల పైన భక్తి ఉండాలి. భగవంతుని పైన భక్తి ఉండాలి. దీన్ని భక్తి అన్నారు. భక్తి అంటే స్వామిని నమస్కారం చేస్తేనే భక్తి కాదు. గుడికి వెళ్లి నమస్కారం చేస్తే భక్తి కాదు. అందరి పైన
భక్తి అనేది ఉంటే అదే భక్తి అన్నారు. మరి భగవంతుని పైన భక్తి 21,600 శ్వాసలు 20 నీలో ఉండి 24 గంటలు ఉచ్ఛ్వాస, నిశ్వాస సాగిస్తున్నాడే, ఆ భగవంతుని రుణం తీర్చుకోవాలి కదా మరి. ధ్యానం చేస్తున్నామా? మరి జ్ఞానం చదువుతున్నామా? పుస్తకాలు చదువుతున్నామా? జ్ఞానాన్ని వింటున్నామా? గురువు యొక్క ఋషి రుణం తీర్చుకోవాలి. మరి గురువులు మనకు ఎంతో మంది చెప్తున్నారు. ఋషులకు పోయి ఫలాలు, పండ్లు, పలహారాలు ఇస్తే రుణం తీరుతుందా? గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ఒక 10 మందికి చెప్తే ఆ యొక్క ఋషి రుణం తీర్చుకున్నట్టు తల్లిదండ్రుల రుణం తీర్చుకోమన్నాడు. ఎలా తీర్చుకోవాలి తల్లిదండ్రుల రుణం? తల్లిదండ్రులకు సేవ చేస్తూ, తల్లిదండ్రులే కాదు సమస్త ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నువ్వు తల్లి స్థానంలో ఉండి హింసించకుండా ఎక్కడ సేవ అంటున్నాము, అన్నదానం అంటున్నాము, ఎన్నో జంతువులు బలిస్తున్నాము. నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే. నేను తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. నేను జగత్తుకు తల్లినవ్వాలి. తల్లినవ్వాలంటే ఎన్నో పక్షులు అన్నీ హతమైపోతున్నాయి. జంతువులన్నీ హతమైపోతున్నాయి. ఇంకెక్కడ నువ్వు తల్లి స్థానం స్వీకరించినట్టు. ఈ విధంగా అన్నమాట. భక్తి అంటే అందరి పైన అభిమానం కలిగి ఉండటమే, గౌరవం కలిగి ఉండటమే. వయసుకు కాదిక్కడ గౌరవం. చిన్న, పెద్ద, ఉచ్చ, నీచ అనేటువంటి కాదు. వాళ్ళ యొక్క గుణము ప్రధానము. గొప్ప గుణం ఎవరికుంటే వాళ్ళకి గౌరవించాలి. ఆ విధంగా ఇంకా జ్ఞానం తెలుసుకోవటం. రాజయోగం అంటే అన్నిటికీ మించినది ధ్యానం. ఇదేనా సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానం ఎల్లవేళలా నిజమైన విజ్ఞానము కావచ్చు. ఇది నిజమే కావచ్చు, ఎందుకంటే మామూలుగా మనిషికి తెలిసిన వానికి అది సత్యం. ఇప్పుడు వాడు 5th క్లాస్ వరకు ఏం చదువుకున్నాడో, ఆ సబ్జెక్ట్‌లో ఏముందో వానికది సత్యము. కానీ డిగ్రీ లెవెల్ వరకు వచ్చిన వానికి ఏ సత్యం తెలుసో అది సత్యం. కాబట్టి నేను వానికి ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. ఇక్కడ మనము రైట్ అని వాళ్ళు మన దగ్గరికి రాంగ్ అని చెప్పడానికి చాలా మంది అలా అంటుంటారు. ఇది రాంగు, ఇది రైటు, ఇలా అలా. నాకింతే తెలుసు. వాళ్ళకింకా ఎక్కువ తెలుసేమో. అందుకే పత్రి సార్ ఏమంటున్నాడు? నో జడ్జిమెంట్, నో కామెంట్. ఓన్లీ తెలుసుకుంటూ వెళ్ళటమే. వాళ్ళకి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. మనకు తెలిసింది వాళ్ళకు తెలియకపోవచ్చు. ఇక్కడ మటుకు ఇది నిజమైన విజ్ఞానం కాదు. ఎందుకంటే భక్తి యోగం అన్నది అసలే లేనే లేదు. భక్తి యోగము ఎవరి దగ్గర ఉంది? భక్తి యోగం అంటే అవునండి నాకు చానా భక్తి. నేను అన్ని గుళ్ళకు వెళ్తాను. అన్ని పూజలు చేస్తాను అంటుంటాడు. పెద్దలంటే గౌరవం ఉండదు. భక్తి అంటే అది కాదు. భక్తి అంటే అసలైంది లేనే లేదని చెప్తున్నాడు. అసలైంది లేదని చెప్తున్నాడిక్కడ. అందుకే కృష్ణుడి విగ్రహాన్ని పూజించటము, జీసస్‌ని అదే తర్వాత ఎన్నో ఇలా భగవంతులున్నారు. వాళ్ళందరినీ పూజించటము, భక్తి యోగంగా చలామణి అవుతూ ఉన్నారు. నేను కృష్ణుడిని, నేను రాముడిని, నేను ఇలా పూజిస్తున్నాను. నా అంత భక్తి ఎవరు చేయలేదనుకో. నా అంత భక్తి ఇలా అంటుంటారు చానా మంది. ఇక్కడుండే పిరమిడ్ మాస్టర్‌లు కాదు. యూట్యూబ్ ప్రేక్షకులు కాదు. కొంతమంది గురించి నేనిక్కడ చెప్తున్నాను. మీరంతా ఉత్తములు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అలా చలామణి అవుతున్నారు కొంతమంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖత విశేషమే. మూర్ఖత్వమే. మూర్ఖ భక్తే. ఎక్కడుంది జ్ఞానము? ఎందుకంటే ఆ గుడికి వెళ్లి దీపాలు పెట్టి ఆడ చేస్తూ ఉన్నాడు. దర్శనానికి వెళ్ళాడు. అందరికంటే ముందుగా దర్శనం అవ్వాలి. తోసుకొని వెళుతుంటారు. దూషించుకుంటూ తిట్టుకుంటూ వెళ్తుంటారు. పోనీ ఆ భగవంతుడు క్షమిస్తాడా? భగవంతునికి ప్రపంచమంతా తన పిల్లలే గదా! మరి గుడికి వెళ్ళే వాళ్ళు ఇన్ని లక్షల మందిలో
ఎవరైనా శాకాహారులు అయ్యారా? మరి భగవంతునికి దేహమే దేవాలయం అన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. మరి గుళ్ళేకి వెళ్ళినప్పుడే పవిత్రంగా వెళ్తాము. మరి ఇక్కడ గూడా పవిత్రంగా ఉంచుకోవాలి గదా! వాడు అసత్యం మాట్లాడకుండా ఉన్నాడు. పోనీ ఆ రోజన్నా ఉన్నాడా అసత్యం మాట్లాడకుండా? ఆ రోజన్నా ఒకరిని తిట్టకుండా ఉన్నాడా? ఆ రోజన్నా ఒకరికి బాధ పెట్టకుండా ఉన్నాడా? అది అజ్ఞానము అని చెప్తున్నాడిక్కడ. అంటే భక్తి యోగం మటుకు ఏమాత్రము కాజాలదు, కానే కాదు. భక్తి యోగం అన్నది లేనే లేదు అని వాస్తవానికి చెప్పుకోవాలంటే అని చెప్తున్నాడిక్కడ. అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. నీ స్వస్వరూప అనుసంధానమే భక్తి అనిపించుకుంటుంది అని చెప్తున్నాడు. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేసుకోవడమే భక్తి యోగము అన్నారు. కనుక ఇక్కడ ఇది ఇంకొక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఎవరికో చెప్తున్నది కాదు. నాకే సార్ ఈరోజు నాకు తెలియజేస్తున్నాడు ఈ క్లాస్ ద్వారా. మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకొని దానితో ఏకమై ఉండటమే భక్తి. నేను ఎవరు? ఇంతమంది నన్ను ఒకరు అక్క, ఒకరు అమ్మ, ఒకరు పిన్ని ఇన్ని రకాలుగా పిలుస్తున్నారు. మరి ఇంతకీ నేను ఎవరిని? ఈ శరీరాన్నా? ఒకరికి బంధువునా? ఇందులో ఉన్నది నేను ఆత్మ స్వరూపాన్ని. పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ స్వరూపాన్ని. ఈ చెయ్య నేను కాదు. చెయ్య కట్టయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆహారం తింటున్నారు, మాటలన్నీ చేస్తున్నారు. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా వాళ్ళు మళ్ళీ అన్నీ చేస్తున్నారు. అంటే ఈ ఇంద్రియాలు నేను కాదు. కళ్ళు కనపడేవాడు గూడా మరి ఈ కళ్ళు నేను కాదు. ఈ దృశ్యం నేను కాదు. ఈ మాట్లాడే, ఈ వినపడే చెవు నేను కాదు. ఈ నోరు నేను కాదు. ఇవన్నీ నేను కాదు. కానీ ఇందులో ఉన్నది ఆ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాస అందులో ఉన్నటువంటి ఆత్మ లేకపోతే ఇవేమీ చేయలేము. కాబట్టి వీనికంటే మిన్నగా ఏదైతే ఉందో దాన్ని నేను పట్టుకోవాలి. మరి అందుతో అనుసంధానమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ పని నేను ఆత్మస్వరూపాన్ని. నేనిలా జీవించాలి. నేనిలా మాట్లాడాలి. ఇది నా కర్తవ్యం. ఈ ప్రాపంచికంగా ఇది గాదు నా కర్తవ్యం. ఇది నా కర్తవ్యం అనే విధంగా మనం స్వస్వరూప అనుసంధానం మమేకమై నేను ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. ఎక్కడేం జరిగినా అవు ఇక్కడ ఈ సిట్యుయేషన్ జరిగింది. ఏదో గొడవ జరిగింది. ఏదో ఇబ్బంది జరిగింది. నేనెవరిని? ఆత్మస్వరూపాన్ని. అక్కడ ప్రశాంతంగా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అంటే నన్నిక్కడ ఎందుకు కూర్చోబెట్టింది నా సోల్ నన్నిక్కడ వెయిట్ చేయించింది. ఇంకొక వ్యక్తి పరిచయం కావాలనో, ఏదో ఒక సందేశం అందాలనో, గమనిస్తే కోయిన్సిడెన్స్ మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళలో ఏదో ఒక ద్వారా మనకు సందేశం అనేది ఇక్కడ అందుతుంది. లేదంటే సృష్టే మనల్ని ఆపుతుంది. నువ్వు వెళ్తున్నావు ఒక కార్యానికి. అక్కడేదో విపరీతమైన గొడవ జరుగుతా ఉంది. నువ్వు వెళ్ళలా. లేట్‌గా వెళ్ళావు గంట తర్వాత. అమ్మో! నువ్వొచ్చిందే మేలు ఇప్పుడు లేట్‌గా. ముందుగా వచ్చిండింటే ఎంత రసాబసా జరిగిందో ఇక్కడ. నువ్వు టెన్షన్ పడిపోయిందువు. రాందే మేలు. అంటే అక్కడ మనకు సృష్టే ఏదో ఇబ్బందికరం ఉంది గాబట్టి అక్కడ ఆపింది. అట్లా మనకు ఆ తర్వాతనో, అప్పుడేనో కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి మనకది అర్థమవుతుంది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే భక్తి యోగం అనేది లేనే లేదు అని చెప్పేసే పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా తెలుసు. ఆ పిరమిడ్ మాస్టర్‌లకందరికీ తెలుసు ఈ విషయం. సృష్టిలోని యోగులందరికీ తెలుసు. యోగులంటే ఆత్మతో అనుసంధానమై ఉన్నటువంటి వాళ్ళకందరికి అయితే మనుషులకి మాత్రము తెలియదు. ఎందుకంటే మనకి తెలీదు. నిన్ననుకున్నాం. మనకు తెలీదు. నువ్వు చెప్పింది రైటు. నీదే కరెక్టు అనే చందానే ఉండాలి మనం. అందుకే తెలియజెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్‌లకందరికీ ఉంది.
తెలియచెప్పాలి. ఎలా చెప్పాలి? అదే ఆ యొక్క ద్రౌపది ఉప పాండవులందరూ చనిపోయి ఉంటే, బాధపడుతుంటే కృష్ణుడేం చెప్పాడు? అమ్మా నువ్వు బాధపడొద్దు. నిజమే వాళ్ళు తప్పు చేశారు. బాధలో ఉంది. నీ తప్పు నువ్వు గమ్మునుండు. ఇలా చేయొచ్చునని గదురుకుంటే వింటారా? వినరు గదా! నువ్వు చెప్పింది రైటే. వాళ్ళని చంపాలని పట్టుకెళ్ళి వాళ్ళ ఎనకాముంటి వెళ్లి అశ్వత్థామను పట్టుకొనొచ్చి తప్పు గదమ్మా! అశ్వత్థామ బ్రాహ్మణుడు. బ్రాహ్మణ వధ, స్త్రీ హత్య, గోహత్య మహాపాపం గదా! నువ్వు శిక్ష వేస్తే నువ్వు అనుభవిస్తావు. వదిలేస్తే భగవంతుడే శిక్ష వేస్తాడు. శిక్ష ఎలాగో తప్పదు. కాబట్టి నువ్వు క్షమించమంటే క్షమించు. ఆ విధంగా వాళ్ళు చెప్పింది రాంగ్ అనకుండా, అక్కడ వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ దగ్గర ఉంటూ, వాళ్ళు చెప్పింది విన్నట్టు నటిస్తూ, మన మెసేజ్‌ని ఇప్పుడు చిన్న పిల్లవాడికేం చేస్తాం? పాలు తాగుతాం. గోరుముద్దలు తినిపిస్తాం. తర్వాత అన్నము కొంచెం కొంచెం ముద్దలు ముద్దలు తినడానికి తయారవుతాడు. ఆ విధంగా మనము కొంచెం కొంచెంగా చెప్తూ రావాలి. మొట్టమొదటి ధ్యానం పరిచయం చేయాలి. వాడు శాకాహారి గాని, మాంసం ఎవరన్నా గాని ధ్యానం. ధ్యానం తర్వాత కొంచెం కొంచెం ఆ సబ్జెక్ట్ అందిస్తూ రావాలి. ఎప్పుడైతే సోల్ ఎనర్జీ వస్తూ ఉంటుందో అప్పుడు వెళ్ళాల్సిన గుణాలన్నీ వెళ్తూ ఉంటాయి. నిజమే నేను కూడా మానేస్తానని వాడే తెలుసుకుంటాడనమాట. ఆ విధంగా మన బాధ్యత మనదుంది. కానీ మనం జనాల్లోకి ఎలా వెళ్ళాలనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. కనుక ఈ 4 యోగాలు భక్తి యోగం అన్నది కనుక తీసేస్తే ఇక మిగిలేది కర్మయోగం. కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం ఈ 3 యోగాల గురించి ఇక ఇక్కడ మనం విస్తారంగా తెలుసుకుందాం. ఇంకా కొంచెం పూర్తిగా తెలుసుకుందామని చెప్తున్నాడు. కర్మయోగం అనేది 2 రకాలుగా విభజించబడింది అని చెప్తున్నాడు. కర్మయోగము 2 రకాలుగా చెప్తున్నాడు. అలాగే జ్ఞానయోగం అన్నది కూడా 2 రకాలుగా విభజించడం జరిగిందంట. కనుక ఇప్పుడు ఈ అంశాల గురించి తెలుసుకుందాం. మనం ఈ యోగాలన్నీ ఎలాంటి క్రమంలో వస్తాయంటే కర్మయోగం గాని, జ్ఞానయోగం ఎప్పుడొస్తాయంటే ఈ యొక్క యోగ పరంపరలో అంటే మానవ జన్మ పరంపరలో చివరి జన్మలో 100 జన్మలు, 300 జన్మలు ఎప్పుడైతే బాలాత్మ, యుక్తాత్మ, వృద్ధాత్మ, ప్రౌఢాత్మ ఈ జన్మలన్నీ ఎప్పుడైతే దాటుకుంటూ వచ్చావో, ఆ చిట్ట చివరి జన్మలో మాత్రమే ఈ యోగాలన్నీ మొట్టమొదలుగా కర్మయోగం మొదటి భాగం నీలో ప్రవేశిస్తుంది. కొన్ని జన్మలుగా తర్వాత మళ్ళా జ్ఞానయోగం మొదటి భాగం వస్తుందంట. కర్మయోగము మొదటి భాగము, జ్ఞానయోగము మొదటి భాగము వస్తుందంట కొన్ని జన్మల్లో. ఇంకా కొన్ని జన్మల్లో రాజయోగము రావటం, తరువాత చివరగా కర్మయోగము రెండవ భాగము ప్రవేశిస్తుందంట. కర్మయోగము రెండవ భాగంకి ఉదాహరణగా తీసుకోవాలంటే గౌతమ బుద్ధుడు, జీసస్ లాంటి వాళ్ళన్నమాట. ఆ లెవెల్‌కి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన జన్మ చివరి జన్మలో ఉన్నది అని అంత స్థితికి సహస్రార స్థితికి చేరుకున్న వాళ్ళే వాళ్ళు. బుద్ధుడు ఇలా ఎంతో మంది అన్నమాట. చివరి జన్మలో ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చివరి జన్మల్లో ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కనుకనే ప్రపంచమంతటిలో కూడాను జగద్గురువులుగా ఉన్నారు వాళ్ళు. అందరూ వాళ్ళని అలా భాషించారు. అక్కడి దాకా వెళ్ళాలంటే, ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలంటే ఎన్నో మెట్లు ఎక్కితే గాని ఆ శిఖరాగ్రానికి వెళ్ళలేం కదా! కనుక ఈ ఎన్నో మెట్లనే యోగ పరంపర అన్నాము. కనుక మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ పత్రి సార్ చెప్తున్నాడు. ఇక్కడ మనం యోగ పరంపర అనే కాన్సెప్ట్‌ను అత్యద్భుతంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కర్మయోగం మొదటి గురించి చెప్తున్నాడు. యోగ పరంపరలో మనం మొట్టమొదటిగా కర్మయోగం మొదటి భాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజ్‌లున్నాయి. 4 దశలు ఉన్నాయి. వీటిని
స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ సి అని మనకిక్కడ తెలియజేస్తున్నాడు. స్టేజ్ ఏ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికి మంచి చెయ్యకపోతే చెయ్యొద్దు. స్టేజ్ ఏలో కర్మయోగంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. చెడు మటుకు చెయ్యొద్దు నాయనా. ఎవరికైనా గాని నువ్వు మొట్టమొదట చెడు చెయ్యొద్దు. వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు, చెడుగా చెప్పొద్దు. ఆ మనిషికి హింసించొద్దు, చెడు చెయ్యొద్దు. ఏ ప్రాణిని హింసించవద్దు. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలే గాని, నువ్వు హింసకు గురి కావద్దు, హింసించొద్దు. ఆ! అని ఇప్పుడు ఎన్నో రోజులు ఆ రొయ్యని ఎన్నో రోజులు ఇంకా ఎన్నో తిన్నాము. ఎన్నో జంతువులు తిన్నాము. ఇంకా ఎన్నో చేశాము. అంటే ఇన్ని రోజులు భార్యతో కొట్లాడి, పిల్లలతో కొట్లాడి, ఇంకా ఈటి నుంచి నీ పిల్లల్ని కొడుతూ, పక్క వాళ్ళతో గొడవలకు పోతూ, ఇవన్నీ చేస్తూ ఉన్నాం గదా! ఇక నుంచి ఈ కర్మయోగం ఏ స్టేజ్‌లో మనం ఏం అభ్యాసం చెయ్యాలి. ప్రతి చీటికి అన్నం బాగలేదు, కూర బాగలేదు, ఇంటి పని సరిగ్గా చేయలేదని భార్య మీద మాంసాహారం తినటం అది మానేయటము, పిల్లల మీద గొడవలు, పక్క వాళ్ళ మీద గొడవలు, ఆఫీస్‌లో కొలీగ్స్ మీద గొడవలు, ఇవన్నీ గూడా తగ్గించుకోమంటున్నాడు మొట్టమొదట స్టేజ్ ఏలో. ఒకామె బాగా చక్కగా ఇంట్లో ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. అప్పుడు లక్ష్మి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళంట. అక్కా చెల్లెళ్ళంటే ఊరు తిరుగుతూ ఉన్నారు. నువ్వున్న చోట నేనుండను. నేనున్న చోట నువ్వుండొద్దు అని నియమం బెట్టుకున్నారంట. నియమం బెట్టుకుంటే, సరే అని ఒక బ్రాహ్మణి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది. అంటే కొద్ది రోజులు ఆముండాలి, కొద్ది రోజులు ఈముండాలని పెట్టుకున్నారు. అప్పుడేం జేసింది, సరే అక్క నేను వస్తానింకా టైం అయిందంటే ఆమె వెళ్ళిపోతూ అతనికి చెప్పిందంట. బ్రాహ్మణుడు గదా! బాగా పూజలు చేసేవాడు. భక్తుడనమాట. ఇంకా జ్యేష్ఠాదేవి వస్తా ఉంది. నేను వెళ్తున్నాను అని చెప్పిందంట. అమ్మా కనికరించి ఆమె వస్తే చాలా ఇబ్బందులు గదా! ఎలా అమ్మా అన్నంట. నేను 3 ఆనవాలు చెప్తాను. గొడవలు ఎక్కడుంటే అక్కడ ఆమె ఉంటుంది. మద్యపానం, మాంసం ఎక్కడుంటే ఆమె అక్కడ ఉంటుంది. తర్వాత ఇవన్నీ చెప్పిందామె కొన్ని. చెత్తా చెదారం ఎక్కడ ఉంటే, శుచి శుభ్రత లేకుండా ఉండే అవన్నీ చెప్పింది. ఇంకా వచ్చే సమయం అయింది గదా! అన్నం పూరా మాడిపోయిందంట. పప్పులో ఉప్పు ఎక్కువయిందంట. అలా కారం ఎక్కువైంది ఇంకొక రోజు. ఇలా అన్నం మాడిపోయుంటే, అన్నము తినడానికి గొంతు దిగలేదంట. కానీ ఏడ్చగూడదు. ఏడ్చే చోట జ్యేష్ఠాదేవి ఉంటుందంట. ఏడ్చగూడదు. అలా కళ్ళ నీళ్లు కారుతూ బాధపడుతూ గూడా, "ఎలా ఉందండి వంట?" అని అడిగింది భార్య. అడిగితే అప్పుడేం చెప్తాంది, బాగా ఉంది" అని ముద్ద దిగమింగలేక దిగమింగుతూ అతను చెప్తున్నాడంట. "బాగుంది" అని అంటున్నాడంట. అట్లా అందుకంటే మామూలే. ఇలా ఉన్నారని కాదు. మనము ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే, అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గొడవలు, మద్యపానము, మాంసాహారము, శుచి శుభ్రత లేకుండా ఉండటము, ఇవన్నీ ఉండే చోట ఆమె ఉంటుందంట. ఆమె ఉండకుండా ఉండాలంటే, మనము గొడవలు లేకోకుండా ఉండాలనమాట. అందుకే ఇప్పుడిక్కడ ఏం చెప్తున్నాడు పత్రి సార్ గారు, "నీ భార్యతో గొడవలు మానేయి. పిల్లలను కొట్టడము, తిట్టడము గూడా తగ్గించు. ఇరుగు పొరుగు వాళ్ళతో, కొలీగ్స్‌తో సాధన చెయ్యి" అని చెప్తున్నారు. ముఖ్యంగా మాంసాహారం భుజించకు అని చెప్తున్నాడు. అవన్నీ మనకు హెల్ప్ చేస్తున్నాయి.
మన భూమికంతా కూడా కంచెతో సమానము. అవి లేకపోతే మన ఉనికి ఉండదు. కాబట్టి అవన్నీ ఉండాలి. తేనెటీగ వెళ్ళి మళ్ళీ దాని గూటికి రాలేకపోతా ఉంది. ఈ వైబ్రేషన్స్ వల్ల. కాబట్టి మనము హింసించకూడదు. వాటిని భక్షించడం. ఎందుకు సాకాలి వాటిని? భూమికి ఆహారము. ఆ భూమి నుంచి వచ్చేటువంటి అది మనకి ఆహారం. పంటలు పండితే. ఆ విధంగా చాకాలి గాని. అందుకే పక్షులు, ఆ జంతువులు ఎలా జీవిస్తున్నాయి? కీటకాలను భుజించే పక్షి సమూహం దినములు గడుపగా. అవి కీటకాలను, మలము మన ఇంటి చుట్టూ గూడా పక్షులు, కోడి ఏం చేస్తుంది? కీటకాలన్నీ తింటుంది. మలం తింటుంది, గల్ల తింటుంది. క్రిమి కీటకాలతో భయం లేకుండా ఇంటి చుట్టూ ఉన్నటువంటి యొక్క గలీజంతా శుద్ధి చేస్తూ అవన్నీ గూడా మనకు మేలు చేస్తూ ఉన్నాయి. కానీ మనం వాటిని కృతజ్ఞత లేకోకుండా ఇది చేస్తూ ఉన్నామనమాట. కాబట్టి స్టేజ్ ఏలో అహింస. అహింస అంటే తిట్టడము, బాధ పెట్టడము, చాడీలు ఇవన్నీ గూడా చేయగూడదు. స్టేజ్ బి చెప్తున్నాడింక. తరువాత ఏం చెప్పారంటే స్టేజ్ బిలో నువ్వు పక్కవాడి మంచి చేయడానికి పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వేదైతే కోరుకుంటావో అది ఇతరులకివ్వు. నీకు మంచి జరగాలి. ఇతరులకు కూడా మంచి జరగాలి గదా! యద్భావం తద్భవతి. ఇతరులకు మంచి కావాలనుకుంటే మనకు మంచి ఇతరికి చెడు కావాలనుకుంటే మనకి చెడు జరుగుతుంది. కాబట్టి నువ్వేది కావాలని కోరుకుంటావో అది ఇతరులకు చెయ్యి. నీకు కూడా మంచి. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకు అంతే మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి. అంటే ఆ వీధులు సరిగ్గా ఊడ్చు. ఏదైనా నీ దగ్గర ఏదుందో అది చెయ్యి. డబ్బుంటే డబ్బు పంచు. డబ్బు లేదు. నువ్వేం చెప్తావమ్మా పెద్ద క్లాసు. మరి మా దగ్గర డబ్బులు లేదు మేమెలా? అంటే బస్‌లో వెళ్తున్నావు. సీట్ ఒక వృద్ధ ముసలాయనొచ్చాడు. ఒక ప్రెగ్నెంట్ వచ్చింది. లేసి సీట్ ఇవ్వచ్చు గదా! ఒక మనిషి రోడ్డు దాటలేకునుంది. సేవ చేయొచ్చు గదా! మరి పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళావు. డబ్బులియలేము. అన్నం వడ్డించొచ్చు గదా! ఆ కంచాలు కడగొచ్చు గదా! ఏదైనా సేవే. ఆ పిరమిడ్ సెంటరే గాదు. గుడికి వెళ్ళు. ఏదైనా గాని నేనేదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని లేవు కార్యక్రమాలు. అలా చెప్తున్నాడనమాట. ఆ! కనుక ఉపకారం చెయ్యి. ఆహ్, ఆ వీధులు సరిగ్గా చెట్లు నాటు. ఒక చెట్లు నాటొచ్చు గదా! పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. మనుషులకు నీడనిస్తుంది. జంతువులకు నీడనిస్తుంది. భూమికి ఆకులను ఎరువిస్తుంది. ఆ కలప అన్నీ ఉపయోగపడతాయి. ఆ చెట్టు నాటితే ఎంత పుణ్యమో తెలుసా? మన పిల్లలన్నా మనకి తర్పణాలు వదలరేమో. కానీ చెట్లు ఆ చెట్టు పడిన వర్షము భూమి మీదకే పడుతుంది. అన్ని సంవత్సరాలు నీకు తర్పణ వదిలినంత పుణ్యమేనంట. మన పెద్దవాళ్ళు ఎందుకు చెట్లు నాటారు? సప్త సంతానాలు. మేడం. హలో. మేడం రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు.